ఏంటిది? నేను కావాలని చేయలేదు, శుభ్రం చేద్దాం. శుభ్రం చేస్తున్నావా ఇంకా అంటిస్తున్నావా? ఇదేమన్నా బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫరా? నన్ను కింద అందరూ ఎగతాళి చేసి మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడ నాకు ముద్దులు పెడుతూ కూర్చున్నావా? ఏంటి ఎందుకు ఆగిపోయావు? ఇంకా అలానే చూస్తూ నిలబడ్డావి? మొహం అంతా ముద్దులతో నింపేయచ్చు కదా. రాక్ స్టార్ నుంచి ఒక రోడ్ సైడ్ పోస్టర్ గా మార్చేసావు ఈ రోజు నన్ను. కింద అందరూ నన్ను ఇలా చూసి నవ్వుతూ ఉంటే నీకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఎవరో ఏదో అనుకుంటే మీకేంటి నష్టం? మీకు అసలే సిగ్గులేదు కదా. ఏంటి నువ్వు నాకు సిగ్గులేదంటున్నావా? లేకపోతే మరేంటి? మీరు నా ముందే బట్టలు విప్పేస్తూ ఉంటారు, నా వెనకాలే బాత్రూమ్ లో కూడా వస్తారు. ఒకవేళ మీకు అంత సిగ్గుగా ఉంటే అందరి ముందుకి ఎందుకు అలా వెళ్లారు? నాకు మాత్రం ఎలా తెలుస్తుంది నువ్వు నా మొహం మీద ఇలా ముద్దులు పెట్టేశావని? నేను వాళ్ళకి ఏం చెప్పాలి? మీరు వాళ్ళకి చెప్పొచ్చు కదా. తను అసలు నేనెందుకు ఇలా అంటున్నాను? అక్కడ న్యూస్ వాళ్ళు, అమ్మమ్మ, అమ్మ అందరూ ఏమనుకుంటారు? నువ్వు వెళ్ళి అడగొచ్చు కదా. నువ్వు అంటుంటావు కదా గాడ్ నోస్ అని, మరి అడగొచ్చు కదా గాడ్ ని. మీకు ఇదంతా జోకులా అనిపిస్తుంది. నువ్వు నన్ను జోకర్ లాగా తయారు చేసి పెట్టావు. ఇప్పుడు నువ్వు అడుగు నీ గాడ్ ని నుంచి నాకు ఎప్పుడు విముక్తి లభిస్తుందో. అలాగే నేను ఓరి నాయనో, ఒకటి కాదు ఇప్పుడు రెండు. చాలేక ఊరుకో. ఇంకెంతగా ఏడిపిస్తావు నువ్వు నా పిల్లలిద్దరిని? అక్క, పిల్లలు చేసిన పనులు అలా ఉన్నాయి మరి. అదేంటంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషంగా ఉంటుంది వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉండడం చూసి. మీరిద్దరూ మీ ప్రేమని కంట్రోల్ చేసుకోవడం లేదు కదా. నువ్వు కంట్రోల్ కావడం లేదు అభి. అభి, ఇలా మీ ఇద్దరి సంతోషాల కోసం 1-2 కిసులకి మాకు దొరికిపోయారంటే కూడా అందులో తప్పేమీ లేదు. నేను ఇప్పుడే వస్తాను. ఈ రోజు చాలా ఫామ్ లో ఉన్నారు.